పదం వాడుతున్నారు. ఎస్, అదే క్లియర్గా చెప్తాను. రేవంత్ రెడ్డికి చాలా డైరెక్ట్గా చెప్తున్నాను, హెల్త్ మినిస్టర్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉండే మీ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఓన్లీ హెల్త్ గురించే మాట్లాడదలుచుకున్నాను. అనేక విషయాలను మాట్లాడి జనాన్ని కానీ మిగతా మిత్రులను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. వన్ థింగ్ ప్లీజ్, మీరు వినండి. మాట్లాడిన తర్వాత మాట్లాడు. దోపిడీ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు. డౌట్ అడుగుతున్నాను, అదే చెప్తాను నేను. నీ డౌట్ అన్ని చెప్పండి. వారు దోపిడీ అన్నారు కాబట్టి, వారు చెప్తా అన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారికే చెప్తా అన్నారు కాబట్టి నేను వారిని అడిషన్లా ఈ పాయింట్ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి, అవినీతి జరుగుతుంది, అవినీతి జరిగింది అని చెప్పి మా తాటికొండ రాజయ్య గారిని బర్తరఫ్ చేశారు. దాని కారణాలు కూడా ఇందులో అడిషనల్ గా కూడా వారు అటాచ్ చేసి చెప్పాలి. దోపిడీ అనే పదం చెప్పినారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు. అవినీతి ప్రభుత్వమైన మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఆయన చెప్పే అవసరం ఆయనకు లేదు. ఆయనే ఆరోపణ చేశారు, ఆయన ప్రజల్లోకి వదిలేశారు. మీరు దానికి చెప్పాలి. ఆరోపణలు ఉన్నాయన్నది మీరన్నారు. డిపార్ట్మెంట్ ఆయన కూడా రెండేళ్ళు జరిగిపోయింది. జయరామ్ గారితో నేను చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు నేను చేస్తాను, వందలాది డిబేట్లు ఇస్తాను. వినండి ఒక నిమిషం. వినండి. ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ని విమర్శించారు, ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన కూడా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం ఏందో ఆయన మాటల్లో విందా. ఇప్పుడు నన్ను గైడ్ చేసిన పని లేదు కదా. జరుగుతున్నది ఏంటంటే ఈ కన్సల్ట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ దెబ్బపడారు గల కారణాలు ఏంటి అంటే, కర్ణుడు సావుకు అనేక కారణాలుగా ఉన్నట్టు ఆరోగ్యశ్రీ ఈరోజు దెబ్బపట్టాం. అంటే ఆరోగ్యశ్రీ వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పర్సన్ కార్తిక్, మీ హెల్త్ మినిస్టర్ కానీ మీ సీఎం కానీ చెప్పాల్సి అంటే, ఈరోజు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీ వార్డును కార్పొరేటివ్ హాస్పిటల్లో ఒక అంటరాని వార్డుగా పెట్టేళ్ళు. ఇది నిజం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తా పోయి నేను చెప్తా విను. నువ్వే నువ్వు మాట ప్రభుత్వంలో జరిగింది, మా హయాంలో జరగలేదు. ఆరోగ్యశ్రీ అంటే ట్రీట్మెంట్ చేయట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. నన్ను మాట్లాడివ్వండి. మాట్లాడే పద్యాలు నేను మాట్లాడతావా? నెక్స్ట్ ఆరోగ్యశ్రీ వార్డును కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీ కొత్తగా వస్తున్నాడు. మీరు అంత పెద్ద కామెంట్ ఎందుకు చెప్పాలి?